అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినబడుతున్న సినిమా పేరు భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ సూపర్ హిట్ అయింది. సాధారణంగా అందరి హీరోలకి వాళ్ళ కెరియర్లో హిట్లు ఉంటాయి, ఫట్లు ఉంటాయి. భీమ్లా నాయక్ కూడా అలాంటిదే. ఈసారి సూపర్ హిట్ అయింది. ఇది పెద్ద చిత్రం కాదు, చెప్పుకున్నానంటే గొప్ప విషయం కూడా కాదు. అయితే ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఏర్పాటైంది. ఉన్న పరిస్థితులు తెలుగునాట యావత్ భారతదేశంలో కూడా చిత్ర పరిశ్రమకి రాజకీయాలకి విడదీయరైన సంబంధం ఉంది. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆ సంబంధం ఉంది. సినిమాలు అన్నటువంటివి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ తీసినటువంటి సినిమాలు వచ్చాయి. తెలుగులో ఆధునిక కాలంలో 1970లో ఎన్టీఆర్ తీసినటువంటి యమగోళ, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు తీసినటువంటి ఈనాడు, ఇలాంటి సినిమాలన్నీ కూడా తెలుగునాట రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. ఆ సినిమాలు హిట్ అయ్యాయి కూడా. అయితే ఇటీవల కాలంలో వరుసగా రామ్ గోపాల్ వర్మ గారు అనేకమైనటువంటి రాజకీయ సినిమాలు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు, లేదా వివిధ వర్గాలకు లేదా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆయన తీస్తున్నారు. అయితే ఇటువంటి సినిమాలు ఎప్పుడున్నీ తెలుగు రాష్ట్రాల్లో వివాదాలైనా అవి న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవటం, లేదంటే వాళ్ళు తమ నిరసనలు తెలియజేయటం, ఇటువంటివి అయ్యాయి. వాస్తవానికి భీమ్లా నాయక్ అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ కోణాన్ని ప్రతిబింబింప చేయటం, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని ప్రతిబింబింప చేయటం లేదు. ఇందులో నాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరు చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకి ప్రత్యేకంగా రాజకీయంగా చెప్పుకునే పరిస్థితి లేకపోయినా ఈరోజు రాజకీయ ప్రమేయం కలిగిందన్నటువంటి అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఈ రోజుకి భీమ్లా నాయక్ విడుదలయ్యే పరిస్థితికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే థియేటర్ల దగ్గర పోలీసులు మోహరింపు, అనేకమైనటువంటి థియేటర్ల మీదకు దాడులు, అధికారుల దాడులు, మూసివేతలు, అధిక రేట్లకి అమ్మకూడదన్నటువంటి ఆంక్షలు ఈ ముందు నుంచి ఉన్నాయి. ఆ రోజే కాదు, ఆ రోజు ఒక్కసారిగా మరొకసారి పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని, సాధారణమైనటువంటి పరిస్థితిని అసాధారణంగా మార్చేశారు. మార్చిన తర్వాత భీమ్లా నాయక్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పడ్డది. ఈ సమయంలో సినిమా ఆ రోజే వచ్చేసింది వార్త, సినిమా బ్రహ్మాండంగా ఉంది, సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు లాంటి తోటి నటులు, పవన్ వాట్ ఎ పెర్ఫార్మెన్స్, డేనియల్ శేఖర్గా రానా సీన్ ప్రెజెన్స్ చాలా సూపర్ అంటూ మంచి ట్వీట్లు ఇచ్చారు. అనేక మంది నటులు ఇచ్చారు. ఈరోజు తాజాగా పృథ్వీరాజ్ కూడా పవన్ కళ్యాణ్కు ప్రేక్షకులు దిష్టి తగిలిపోద్ది అన్నారు. యమగోళ సినిమా తర్వాత సినీ థియేటర్లో కూర్చొని అంతగా ఆనందించినటువంటి సినిమా తాను ఇదేనని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. మరోవైపు సినిమా ప్రపంచమే కాకుండా అభిమానుల సందడి, ఊరేగింపులు ప్రజల్లో ఒక చర్చనీయాంశమైంది. థియేటర్ల దగ్గర ఒక వాడివేడి వాతావరణం, థియేటర్ల యజమాన్యాల నిరసనలు, ఇదంతా ఏంటంటే నాగబాబు గారు అలాగే ఆయన ఒక ప్రకటన చేశారు. నాగబాబు గారు ఏం ప్రకటన చేశారు? ఎవరికి ధైర్యం లేదు, పవన్ కళ్యాణ్ సినిమాల మీద, పవన్ కళ్యాణ్ మీద కక్షాదింపు కొనసాగుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొనేటువంటిది, దీన్ని అడిగేటువంటి, నిలదీసేటువంటి ధైర్యం సినిమా పరిశ్రమ ఎందుకు చేయటం లేదు, మేము ఎవరికైనా సహకరిస్తాం, మమ్మల్ని మాత్రం ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టిస్తారని ఆయన నిలదీశారు. అలాగే జాతీయ నటుడు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర రాజకీయాలు ఉండకూడదు, కళ అన్నటువంటిది సృజనాత్మకత అలాగే సాంకేతికత కలిసినటువంటి కళ చాలా గొప్పది, అలా ఉన్నటువంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు, వాటికి రాజకీయాలకి సంబంధం లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చాలా గొప్పగా చెప్పారు. దానికి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఆయనకు పాత్రికేయులు అడిగారు, ఏంటండి భీమ్లా నాయక్ సినిమా కోసమే మీరు ఆ జీవోని విడుదలలో జాప్యం చేస్తున్నారా,
సినిమా రేట్లు పెంచుతూ జీవో వస్తుందని చెప్పి యాజమాన్యాలు చూస్తున్నాయంటే, అలాగైతే మేము భీమ్లా నాయక్ సినిమా కోసం ఎందుకు ఆపామని మీరు అనుకోవాలి. భీమ్లా నాయక్ సినిమానే కొన్నాళ్ళు వాయిదా వేసుకోవచ్చు కదా, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మారుద్దా అని చెప్పి ఆయన ప్రతివిమర్శ చేశారు. హీట్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు భీమ్లా నాయక్ సంబరాలు, సూపర్ హిట్ అయినటువంటి సంబరాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కనుక ప్రజలకు ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి వచ్చింది. సినిమా హిట్ అవ్వటం లేకపోతే ఫట్ అవ్వటం ఇదటి నుంచి సినిమా సూపర్ హిట్ అయినటువంటి సినిమా, ఇందులో ఏం విషయం ఉంది, ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది, మీడియాకు మంచి సరుకు దొరికింది, చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు మీడియా టీవీలు టెలివిజన్లు ఓపెన్ చేసిన, పేపర్ తిరగేసిన భీమ్లా నాయక్ వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధం వార్తలు, రాష్ట్రంలో భీమ్లా నాయక్ వార్తలు, ఇవే పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్ర యంత్రాంగం ఇది ఒక కృత్రిమైనటువంటి పరిస్థితి కల్పించి భీమ్లా నాయక్ అదనపు ప్రచారం ఇది. దీని ద్వారా 20-30% అదనపు ఆదాయం, అదనపు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువైంది. సినిమా మీద ఆసక్తి పెరిగి సినిమా ఇంకా ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. ఏతావాత ఈ పరిస్థితుల వల్ల సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు బంపర్ హిట్ అయి కూర్చుంది. ఇది ఈరోజు చిత్రం. ఎందుకంటే ఏ విధంగా ఎలాగా ఒక సూపర్ హిట్ అయిన సినిమాను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ యంత్రాంగం అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా బంపర్ హిట్గా ఆ స్థాయికి చేరుకుందన్నటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరో విషయంతో, మరో చిత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.